హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఫిష్ కర్రీ ఎలా చేసుకుందామో చూద్దామా. ముందుగా ఒక కడాయి పెట్టి ఒక ఆనియన్ వేసి పెద్దగానే కట్ చేసుకోవాలి. ఇది డైరెక్ట్గా ఆనియన్ స్టవ్ మీద కాల్చకుండా ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలా ఆనియన్ దోరగా వేయించి, మరీ మార్చకూడదండి, దోరగా వేయించి పక్కకు తీసుకోవాలి. కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు తీసుకొని కొంచెం అలా రోస్ట్ చేసినట్టు తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి కొంచెం మగ్గినట్టున్నాయి కదా, ఉల్లిపాయలు తీసి పక్కకు పెట్టేసుకోవాలి. ఆలోపు మనము మిక్సీ జార్ తీసుకోవాలి. ఫస్ట్ తీసుకొని ఇప్పుడు మగ్గిన ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు మిక్సీ జార్లో వేయాలి. వేసి గరం మసాలా, చెక్క, యాలకు, లవంగాలు, సాజీరా తీసుకొని అందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దీన్ని మనం మెత్తగా పేస్ట్లా రుబ్బి పక్కన పెట్టుకోవాలి. ఈ ఫిష్ మనం బాగా కడగాలి నీట్గా. నేను 1 kg ఫిష్ అయితే తీసుకున్నాను. నీట్గా బ్లడ్ లేకుండా నీట్గా కడుక్కొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఇంపార్టెంట్ పదార్థాలు చూద్దామండి. ఈ మిక్సీ చేసుకున్న పేస్ట్, టమాటో ఉల్లిపాయ పేస్ట్ అండ్ ఇంకొక ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నా, కట్ చేసుకునే బదులు నిమ్మకాయ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకున్నాను రసం, జీలకర్ర, మెంతి పొడి, ఇది వచ్చి మెంతి కూర, కొత్తిమీర, ఫిష్. ఇవి మాత్రం మనం ఎక్స్టర్నల్గా రోజు కాకుండా ప్రిపేర్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ పోసి అది వేడయ్యాక ఆనియన్ పేస్ట్ ఉంది కదా, ఆనియన్ పేస్ట్ తీసి ఆయిల్లో వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అందులో కొంచెం ఇప్పుడు మెంతి కూర కంపల్సరీ వేయాలి. మెంతి ఆకు వేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోవాలి. తర్వాత అల్లం పేస్ట్, పసుపు, ఇంకా జీలకర్ర, మెంతుల పౌడర్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఫిష్ ముక్కలు ఉంటాయి కదండి, కడుక్కున్న ఫిష్ ముక్కలు కూడా వేసేయాలి. అందరూ చింతపండు రసం మరిగేటప్పుడు కూడా వేస్తారు లాస్ట్కి ఫిష్, కానీ నేను ఇలా ట్రై చేశానండి. ఇలా కూడా బాగుంటుంది. దీనికి మసాలాలు అంతా పట్టి ఉంటాయండి. కలుపుకొని మనము కారం వేసుకోవాలి. ఒకసారి ఫిష్ వేసి కారం వేసాక గరిట పెట్టకుండా మామూలుగా లిడ్ క్లోజ్ చేసి పైకి కిందికి అంటే అవి మొత్తం ఇలా అయిపోతాయండి, కారం అన్నీ పట్టేస్తాయి. గరిట పెడితే ఫిష్ ముక్క అనేది విరిగిపోద్ది. ఇది వచ్చేసి నేను ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకున్నాను, మరియు చింతపండు రసం కూడా వేసేసుకున్నాను. ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాను. ఇంకా మళ్ళీ గరిట పెట్టకూడదండి. ఒకసారి ఫిష్ వేసి అన్నీ వేసాక జస్ట్ అటు ఇటు కదిలించుకోండి ఫిష్ పీసెస్ని, దాన్ని ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా. చూడండి, అలాగా రసం పోసి మరీ గరిట పెట్టి తిప్పకూడదు. ఇప్పుడు కాసేపు మూత పెట్టి తీసేస్తే ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి మన ఫిష్ కర్రీ. ఇలా మరుగుతూ ఉంటుంది. మనము గరం మసాలా అనేది ఆప్షనల్, ధనియాల పొడి, గరం మసాలా అనేది నేనైతే ఇక్కడ వేస్తున్నా. కొంతమందికి నచ్చదు ఈ ఫ్లేవర్, కొంతమంది వేసుకోరు కూడా. ఇంకా కొంతమంది కరివేపాకు వేస్తారు, కానీ నాకు కరివేపాకు చేపల పులుసులో నచ్చదండి. మీకు నచ్చుద్దో లేదో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇదిగోండి, రెడీ అయిపోయిందండి మన చేపల పులుసు. ఇప్పుడు కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అయిపోయినట్టే. కొంచెం థిక్గా ఉంటేనే బాగుంటుంది. రెడీ అండి చేపల పులుసు రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.